హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. ఈ రోజు మహిరా స్నాక్ బాక్స్ లోకి పపాయా చేస్తున్నానండి. పపాయా కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మా ఊరు నుంచి వచ్చిందనమాట. మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అక్కడ పొలంలో కాస్తే పంపించారనమాట. ఇట్లా మా ఆయన ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఆ టైం కి పొలంలోంచి పపాయా రెడీగా ఉంటే గనక డెఫినెట్లీ పంపిస్తారనమాట మహిరా కోసం. మేము పపాయా కొనుక్కుని తిని ఇయర్స్ అయిపోతుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఎప్పుడు తినలేదు. ఎందుకంటే ఇట్లా ఫ్రెష్ గా దొరికినవి చాలా స్వీట్ గా ఉంటాయండి. ఇంకా లోపల సీడ్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి చూడండి, బాగా పండిపోయింది అనమాట ఆల్మోస్ట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మహిరాకి వేరే స్నాక్స్ ఉన్నాయని చెప్పి ఒక 2 days అట్లా పక్కన పెట్టాను. అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బయట కొన్నవి హార్డ్ గా ఉంటున్నాయి కదా, గట్టిగా కొబ్బరి ముక్కల్లాగా ఉంటున్నాయి. బట్ ఇది అట్లా ఉండదు అనమాట. చాలా స్వీట్ గా ఉంటది. ఇంకా లోపల చూసారా సీడ్స్. ఈ మధ్య బయట ఎక్కడ సీడ్స్ అస్సలు ఉండట్లేదు కాబట్టి టేస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. అవి ఇది ఆల్మోస్ట్ పండిపోయింది కాబట్టి బాగా పండిపోయినవి మాకు ఉంచేస్తున్నాను స్నాక్ బాక్స్ లో. మళ్ళీ ఆ టైం కి వాటర్ వచ్చేస్తుందేమో అని పైన పార్ట్ కొంచెం గట్టిగా ఉంటే అవి వేస్తున్నాను అనమాట మహిరాకి. ఇంకా దీంతో పాటు ఏదో ఒక స్వీట్ ఐటమ్ పెడతాను. కేక్ చేస్తే కేక్, ఈ రోజు అయితే సున్నుండ పెడుతున్నాను. ఇంకా ఇవి బాగా పండిపోయినాయి కదా, ఇవి మేము బ్రేక్ఫాస్ట్ లో తినడానికి ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను. టడా, చూసారా ఈ క్యాబేజ్ ని ఎంత ఉందో. అసలు ఇద్దరున్న మనుషులకి ఎంత పెద్ద క్యాబేజ్ ఎవ్వరు తెచ్చుకోరు. అసలు మా హస్బెండ్ తెచ్చారనమాట. ఎందుకంటే రైతు బజార్ లో ఇది 20 రూపీసే ఉంది. పెద్దగా ఉంది కదా, ఒక 4 times వండుకోవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను అన్నారు. ఎంత 4 times వండుకున్నా వీక్లీ ట్వైస్ అలా అని చెప్పి అంతకు మించి తినలేం కదా. వీక్లీ ట్వైస్ అంటే 2 weeks కి కంప్లీట్ అవుతుంది. ఇది కట్ చేసిన తర్వాత అన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అస్సలు టేస్ట్ ఉండదు. అది గడ్డిలాగా అయిపోతుంది. ఇదిగోండి మహిరా లెగిసిపోయింది. లెగిసిన తర్వాత అట్లా డైరెక్ట్ గా తనే వచ్చేస్తుంది. ఈ మధ్య కిచెన్ లో ఉంటాను అని చెప్పి వచ్చిన తర్వాత అట్లా గట్టిగా పట్టుకుని కాసేపు ఆ బెంగ తీర్చుకోవాలన్నమాట. అట్లా ఆగి ఉంటుంది. అట్లా స్కిన్ కి అంటుకుని ఉండాలి కాసేపు. ఆ తర్వాత కొంచెం బెంగ తీరిన తర్వాత అప్పుడు వదిలేస్తుంది అనమాట. ఇక చూడండి 2 kgs 200 grams ఉంది. చూసారా సైజ్ అయితే. జంబో క్యాబేజ్ అనమాట. ఇది నార్మల్ క్యాబేజ్ కాదు. ఇది కట్ చేయడానికి నైఫ్ కూడా దిగట్లేదు. ఇంత చిన్న ముక్క సరిపోతుంది మాకు ఒక్కసారి వండుకుంటానికి. ఈ రిమైనింగ్ మొత్తాన్ని నేను ఏం చేశాను అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను మీకు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ క్యాబేజ్ ఎప్పుడు కూడా నైఫ్ తో కన్నా ఇట్లా నేను ష్రెడ్డర్ ఉంటుంది కదా, దాంతో ఇది చేస్తాను, తురుముతాను అనమాట. ఇట్లా తురిమినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ ఎంత సన్నగా వస్తాయో, అసలు చాలా సన్నగా వస్తుంది కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది కూడా కర్రీ వండినప్పుడు. సో ఈ రోజు క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మహిరా క్యాబేజ్ ఫ్రై అంత ఇష్టంగా తినదు. డైరెక్ట్ గా పెడతామే డౌట్. మరి ఈ రోజు బాక్స్ లో పెడుతున్నాను కాబట్టి ఎంత వరకు తింటుంది ఏంటి అని డౌట్ అనమాట ఫుల్ గా. ఇదిగోండి ఇలా కిచెన్ లోకి వచ్చి ఆడుతుంది, ఏదో చెప్తుంది. యారో పెట్టిందంట, స్పూన్స్ తో చూపిస్తుంది చూడండి. మళ్ళీ మధ్యలో ఎందుకో సిగ్గు వచ్చింది దానికి, వెళ్ళిపోయింది ఇంకా. అయ్యో. అండ్ మహిరాని పంపించేసిన తర్వాత ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకుంటాను. మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటాను అనమాట. మోస్ట్లీ అన్ని రెడీగానే ఉంటాయి. 1 శాంపిల్ చేసి పెట్టుకుంటాను అనమాట ప్రతి డిజైన్ లోను. ఒకవేళ ఏదన్నా రెడీగా లేకపోతే అదొక్కటే ఫ్యాబ్రిక్ తీసుకుని మేక్ చేస్తాను. కానీ రెడీగా ఉన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ వస్తాయి అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ వెళ్ళిన వెంటనే మళ్ళీ వాటిని మేక్ చేస్తాను. ఈ రోజు అయితే క్లాత్స్ వచ్చినాయి, హెయిర్ క్లాత్స్. ఇవి చూసారా డ్యూయల్ షేడ్ అనమాట. దీంట్లో ఆర్డర్ చేశారు డ్యూయల్ షేడ్ క్లాత్స్. అంటే ఒక సైడ్ ఒక షేడ్, ఇంకో సైడ్ ఇంకో షేడ్ ఉంటాయి అనమాట. అండ్ ఆర్డర్స్ ప్యాక్ చేసిన తర్వాత యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కామెంట్ పెడుతూ ఉంటారు కదా, సో వాటికి వరుసగా చూసుకుని రిప్లైస్ ఇస్తాను. అంటే నాకు కనిపించినంత వరకు, మోస్ట్లీ కుదిరినంత వరకు ఇస్తానండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వాలి అంటే ఒక రోజు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అన్ని కామెంట్స్ ఉంటాయి పెండింగ్ లో. సో ఈ వర్క్ చేసినంత సేపు ఏదో ఒక మూవీ పెట్టుకుంటాను. ఈ రోజు అయితే డార్లింగ్ మూవీ వేసాడనమాట దర్శిది. సో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ మూవీ పెట్టుకుని దాన్ని చూసుకుంటూ చేశాను. అండ్ ఈ వీడియోకి థంబ్నెయిల్ ఎడిటింగ్ కూడా, రికార్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత థంబ్నెయిల్ ఎడిట్ చేసేసుకుంటాను అనమాట. అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర ఈ షెల్ఫ్ క్లీన్ చేయాలి అని. ఎంత క్లీన్ చేసినా
1 వీక్ అంతేనండి. 1 వీక్ తర్వాత మళ్ళీ ఏదో ఒక ఐటమ్ పరిగెడుతూ చేస్తామా, అది తీసుకొచ్చి చేతిలోది అక్కడ పెట్టేస్తాం అనమాట. అండ్ ఈ మనీ ప్లాంట్ చూసారా, ఇది మొత్తం సాయిల్ లో లేదు, వాటర్ లోనే ఉంది. వాటర్ లోనే అంటే స్టెమ్ కట్ చేసి చిన్నది వాటర్ లో పెట్టాను నేను. రూట్స్ చూసారా ఎంత బాగా గ్రో అయినాయో, చాలా బాగుంటుంది ప్లాంట్ వాటర్ లో. అంటే సాయిల్ లో కూడా పెట్టచ్చు, ఇండోర్ పెట్టినప్పుడు ఆ సాయిల్ లోంచి ఏమన్నా పురుగులు అవి వస్తాయేమో అని భయం అనమాట నాకు. అందుకే వాటర్ లోనే ఉంచుతాను. ఎవ్రీ వీక్ వాటర్ చేంజ్ చేస్తాను అనమాట. ఇంకా ఆ షెల్ఫ్ సర్దీసిన తర్వాత కిచెన్ లోకి వచ్చాను. ఈ రోజు వెన్న చిలుకుదాం అనుకుంటున్నానండి. వెన్న చిలికి నెయ్యి కాద్దామని చెప్పి అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. ఇంతవరకు నేను చాలా ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసేదాన్ని అనమాట. ఈ మధ్య అట్లా చెయ్యట్లేదు. అట్లా చేస్తుంటే ఏమవుతుందంటే మంత్లీ వన్స్ తీసేదాన్ని. కిందది ఏదైతే ఉందో ఓల్డ్ది అది పాడైపోతుంది అనమాట, మోల్డ్ వచ్చేస్తుంది. అందుకే అట్లా కాదు అని చెప్పి ఎవ్రీ వీక్ తీసేస్తున్నాను, ఏ వీక్ దా వీక్ అనమాట. ఇట్లా అయితే ఫ్రెష్ గా ఉంటుంది, ఎప్పటికప్పుడు కాసేసుకుంటున్నాను. ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్నారు అనుకుంటారే గాని మనకి ఒక పని తర్వాత ఒక పని కంటిన్యూగా వచ్చేస్తాయి అనమాట. ఏదో మహిరా బయటకు వెళ్ళినా, ఆడుకుంటున్నా, స్కూల్ కి వెళ్తున్నా, ఈ కాసేపట్లోనే అనమాట నాకు ఏ వర్క్ చేసినా. అండ్ ఇది పన్నీర్ అండి, మొన్న చేశాను నేను. 1.5 లీటర్ పాలు విరక్కొట్టి పన్నీర్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఈ చిన్న పీసే మిగిలింది. నేను ఫొటోస్ కూడా పెట్టాను యూట్యూబ్ లో, ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయకపోతే చూడండి. అండ్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్లా ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు తమలపాకులు చెట్టు ఉంది కదా మా ఇంట్లో, ఏదో ఒక తమలపాకు తీస్తానన్నమాట. ఏదో కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటా, మరీ ముదురుది కాకుండా. బట్ డెఫినెట్లీ వాష్ చేస్తానన్నమాట. అంటే రోడ్డు మీద నుంచి ఏదో ఒక దుమ్ము అది వస్తది కదా, అందుకే చక్కగా వాష్ చేసేసి ఎర్రగా వచ్చిన తర్వాత అందులో వేస్తానన్నమాట. అందులో తమలపాకు వేస్తాను. అది చక్కగా కరివేపాకు ఎట్లా ఫ్రై అయిపోతుంది, అట్లా ఫ్రై అయ్యే వరకు అట్లా ఉంచేస్తానన్నమాట. తమలపాకు ఎప్పుడు కూడా లాస్ట్ లో వేసుకోవాలండి. స్టార్టింగ్ లో వేసుకుంటే ఏమవుతుందంటే తమలపాకు ఉడుకుతుంది అనమాట. ఆ వాటర్ లో ఉడికిపోయి ఆ గ్రీన్ కలర్ పేస్ట్ లాగా నెయ్యి మొత్తం గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఎండింగ్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. నేను ఎక్కువగా తమలపాకు వేస్తాను అనమాట. అండ్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళాలనుకుంటున్నాము డిమార్ట్ కి. ఎండ ఎరగదీసేస్తుంది అసలు విజయవాడలో. ఈ ఎండలో చూసారా ఎంత సెగ వస్తుంది అనమాట. అంటే మహిరా 3:30కి వస్తుంది కదా, సో షాపింగ్ ఏదన్నా ఉంటే మహిరా స్కూల్లో ఉన్న టైంలోనే చేస్తున్నాము. అండ్ ఈ రోజైతే ఒక వస్తువు తీసుకుంటానికి వచ్చి ఇంకా 10 వస్తువులు కొన్నాం అనమాట మేము. యాక్చువల్లీ కొనడానికి వచ్చిన వస్తువు ఏంటి అంటే చూపిస్తాను రండి. టిన్ 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 టడా, ఇదన్నమాట. యాక్చువల్లీ మేము కొందాం అనుకున్నది మహిరాకి షాంపూ అయిపోయింది. యాక్చువల్లీ అంతకు ముందు మామ్స్కో ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసేదాన్ని. ఈ మధ్య మామ్స్కో ప్రోడక్ట్స్ ఏమీ దొరకట్లేదు. ఈవెన్ వెబ్సైట్ లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనే వస్తుంది. మేబీ ప్రొడక్షన్ ఆపేస్తున్నట్లున్నారు. సో అందుకే నేను ఇంకా మామా ఎర్త్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో షాంపూ అయిపోయిందని వచ్చామన్నమాట. అండ్ ఈ బ్లాక్స్ మహిరాకి పాతవి ఉన్నాయి, చిన్నవి, అవి బాగా పగిలిపోయినాయి అని చెప్పి పెద్దవి తీసుకున్నాం. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, బట్ కాస్ట్ కూడా గట్టిగానే ఉందిలేండి. కాకపోతే ఇదిగో చూడండి, కొనడానికి వచ్చిందేమో 10 వస్తువులు కొన్నాము. 770 రూపాయలు బిల్ అయిందనమాట. ఇట్లా ఉంటది మనతో వస్తే, మామూలుగా ఉండదు. అండ్ ఎస్పెషల్లీ డిమార్ట్ కి వస్తే. నేను ఒక్కదాన్ని అనుకుంటాను కానీ ఈ మధ్య యూట్యూబ్ చూసాక అర్థమైందండి, చాలా మంది ఇట్లాగే చేస్తున్నారని. ఒకటి కొనడానికి వచ్చి 10 కొంటామని. అంటే వేరే ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా మరి అంతా కొనము, కానీ ఇక్కడ మాత్రం డిమార్ట్ లో ఇట్లాగే అవుతుంది బిల్ ఎప్పుడు కూడా. అండ్ మేము పాప్కార్న్ తీసుకుంటాము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, కింద వాచ్మెన్ మా అమ్మ వాళ్ళకి సరదాగా తింటారని. అండ్ ఇదిగోండి చెప్తా అన్నాను కదా ఇంతకీ క్యాబేజ్ ఏం చేసామని. మా పక్కన స్థలంలో ఆవుని కట్టారనమాట. అంటే కొత్తగా ఏదో కట్టబోతున్నారు కదా, అందుకే 3 days మంచిదని చెప్పి ఆవుని కట్టారంట. అదేమో పొద్దున్నుంచి అరుస్తుంది, ఆకలేసి అనిపించి మాకు ఆ క్యాబేజ్ తీసుకెళ్లి దానికి పెట్టాము. మా హస్బెండ్ ఇంకా ఆవుకి దూడకి వాటర్ కూడా పెట్టారు. ఇంతకీ కామెడీ ఏంటంటే ఆవు తౌడు కలిపితే తప్ప వాటర్ తాగదంట. మాకు అసలు తెలియదు, అస్సలు ముట్టుకోలేదండి వాటర్. ఇంకా దూడ అయితే చక్కగా తాగేసింది. ఆ తర్వాత పక్కన స్థలంలో కట్టేశారు వాటిని తీసుకువెళ్ళి. అండ్ ఫైనల్లీ ప్రోడక్ట్ రిసీవ్ అయిందండి. అమ్మో, విజయవాడ వచ్చిన 5 days తర్వాత నాకు డెలివరీ చేశారు. విజయవాడలో ఇక్కడిక్కడ 5 days ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదు ఈ ప్రోడక్ట్ కి. మొత్తానికైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్లీ నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 190 రూపీస్ ఉందండి మీషోలో. బట్ మనం ప్రీపెయిడ్ చేసాం అనుకోండి 160 రూపీస్ కే వస్తుంది అనమాట. ప్రీపెయిడ్ అయితే కనుక 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. సో టోటల్ గా 160 రూపీస్ కే వస్తుంది. రివ్యూస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ నేను బయటకి ఎప్పుడైనా ప్రోడక్ట్
ఫోటోగ్రఫీకి కానీ వ్లాగ్స్ తీయడానికి కానీ బయటికి వెళ్ళినప్పుడు అంత పెద్ద స్టాండ్ మోసుకుని వెళ్ళలేను కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సెట్ చేస్తే నాకు ఇది కనిపించింది అనమాట. బాగుంది, చక్క చిన్నగా క్యూట్ గా ఉంది, హ్యాండ్ బ్యాగ్ లో పట్టేస్తుంది అనమాట. అండ్ ఈ కార్డ్ చూసారా, ఈ కార్డ్ ఏంటి అంటే ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మీరు 5 స్టార్ రివ్యూ ఇవ్వండి, మేము మీకు అమౌంట్ ఇస్తాము వెనక్కి అని చెప్పి. ఇప్పటికే చాలా సార్లు చూసాను అనమాట, చాలా ప్రోడక్ట్స్ కి చూసాను నేను ఇట్లా. నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా. అంటే ప్రోడక్ట్ రిసీవ్ అయిన వెంటనే రివ్యూ మంచిగా ఉందని రాసేసి అమౌంట్ ఎట్లా తీసుకుంటాము అంటే, మన రివ్యూ అక్కడ వాల్యుబుల్ కదా, మన రివ్యూ చూసి ఇంకొకరు కొంటారు. అలాంటప్పుడు మనం అనుకున్నాం 160 అనుకునే కొన్నాము, 160కి కొన్నాము, ఓకే. అట్లా ప్రమోట్ చేయడమే నాకు అసలు నచ్చలేదు ప్రోడక్ట్ ని. ఎందుకంటే ఆ రివ్యూ చూసి చాలా మంది పర్చేస్ చేస్తారు, అది వర్తి కాకపోవచ్చు, వాళ్ళకి సరిగ్గా లేకపోవచ్చు, జస్ట్ రివ్యూ ఇచ్చేయడం వల్ల అమౌంట్ వచ్చేస్తుంది కదా, సో రివ్యూ ఇచ్చేద్దామని. అసలు ఆ కాన్సెప్టే నచ్చలేదు అనమాట నాకు. నేను మోస్ట్లీ ఇలాంటి రివ్యూస్ అసలు ఇవ్వను, అసలు మోస్ట్లీ నేను ఏ ప్రోడక్ట్ కి రివ్యూ ఇవ్వను. నాకు భయంకరంగా నచ్చేసింది అంటే తప్ప నేను ఆ ప్రోడక్ట్ కి రివ్యూ రాయను అనమాట. అమెజాన్ లో అవనివ్వండి, ఫ్లిప్కార్ట్, ఎందులో అయినా సరే నాకు భయంకరంగా నచ్చాలి ఆ ప్రోడక్ట్. అండ్ దీనికైతే లోపల ఒక చార్జర్ ఉంది. అండ్ ఇదిగోండి, అసలు ఎంత క్యూట్ గా ఉంది చూసారా, అరచే అంతే ఉంది అనమాట పొడుగు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎంత చిన్న హ్యాండ్ బ్యాగ్ లో అన్నా పట్టేస్తుంది, చక్కగా ఫోల్డ్ చేసుకుని అందులో వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. వ్లాగింగ్ గానీ, ప్రోడక్ట్ ఫోటోషూట్ గానీ ఎట్లా తీయచ్చు, స్టేబుల్ గా తీయచ్చు. మామూలుగా హ్యాండ్ తో పట్టుకుంటే షేక్ అవుతుంది కదా ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసేటప్పుడు, బట్ ఇట్లా ఉంటే గనక ఎలాంటి షేకింగ్ లేకుండా చక్కగా వస్తుంది. అండ్ స్టాండ్ చూసారా, ఇట్లా పెట్టుకుంటాను అనమాట. సో స్టేబుల్ గానే ఉంది, మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, తీసుకున్న తర్వాత స్టేబుల్ గానే ఉంది, అంటే పడిపోవట్లేదు, షేక్ అవ్వట్లేదు, అంతా బానే ఉంది. అండ్ దీని హైట్ చూద్దాము. చూసారా, హైట్ బానే ఉందండి, అంటే ఇంప్రెసివ్, సూపర్ ఏం కాదు. అంటే ఇంతకన్నా పెద్దగా రావాలి అంటే 700-800 ఉంటుంది, అంత పెద్ద స్టాండ్స్ తీసుకుంటారు కదా. పాకెట్ లో పట్టేది ఇంతకు మించి హైట్ రాదని అనుకుంటున్నాను. అండ్ వావ్, దీనికి హారిజాంటల్, వర్టికల్ 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఇది రొటేట్ అవుతుంది, యాక్చువల్లీ బానే ఉంది, ఇంప్రెసివ్ గానే ఉంది. అండ్ దీనికి చిన్న రిమోట్ కూడా ఉందండి, అంటే మనం లాంగ్ ఎక్కడన్నా పెట్టి రికార్డ్ చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి, మనకి మనమే ఫొటోస్ తీసుకోవాలి అంటే రిమోట్ లో తీసుకోవచ్చు అనమాట. అంతకు ముందు పాత ట్రైపాడ్ కి కూడా ఉంది ఈ ఆప్షన్, దీంట్లో కూడా ఉంది. సో ఒకసారి కిచెన్ లో పెట్టి ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూస్తాను. యాక్చువల్లీ ఇది పర్టికులర్ గా గోరుముద్దలు ఛానల్ కోసం తీసుకున్నాను అనమాట, కుకింగ్ ఛానల్ కదా అది. నేను తీయాలి, వీడియోస్ తీయాలి అంటే అంత పెద్ద ట్రైపాడ్ ని కిచెన్ లో సెట్ చేయడం కష్టం అవుతుంది అనమాట నాకు. కిచెన్ లోనేమో స్పేస్ తక్కువ ఉంటది, గిన్నెలు ఎక్కువ పడతాయి, అండ్ ఎస్పెషల్లీ ఏదైనా వండేటప్పుడు అటు ఇటు తిప్పడము ఆ స్పేస్ లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పర్టికులర్ గా కుకింగ్ వీడియోస్ కోసం నేను తీసుకున్నాను అనమాట. అండ్ హ్యాండీగా ఉంటుందని అవుట్ సైడ్ ఇంకా కుకింగ్ వాటి కోసం తీసాను. సో ఇట్లా పెడితే ఇది బెండ్ అవ్వట్లేదు అనమాట. నాకు తర్వాత అర్థమైంది, ఓకే అది ఒక వైపే బెండ్ అవుతుంది, సో నేనే రాంగ్ పెట్టానని చెప్పి మళ్ళీ దాన్ని తిప్పి వేరే యాంగిల్ లో సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత నాబ్ ఏదైతే ఉందో దాన్ని టైట్ చేసుకున్నాను అనమాట. టైట్ చేసుకోకపోతే ముందుకు పడిపోతుంది అది మొత్తం. ఓన్లీ కడాయి మాత్రమే, కుకింగ్ వీడియోస్ అట్లాగే ఉంటాయి కదా, ఓన్లీ కడాయి, కిచెన్ అట్లానే ఉండనివ్వండి, సంబంధం లేదు. అలా సెట్ చేసుకున్నాను. అండ్ దీనికి లైట్ ఉందండి పైన, ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాదు, మనం కావాలి అది పని చేయట్లేదు అంటే లైట్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో 2 సెట్టింగ్స్ ఉన్నాయి, అంటే ఒకటి ఆఫ్ ఎలాగో ఉంటుంది, ఇంకొకటి బ్రైట్నెస్, కొంచెం బ్రైట్నెస్, బాగా బ్రైట్నెస్, ఇట్లా 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో బెటర్, నాకైతే బాగా నచ్చింది. చూసారా, మొత్తం అంతా చాలా బాగుంది. అంటే ఇంతవరకు 160 రూపీస్ కి అయితే చాలా చాలా వర్తి, బట్ అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే 160 రూపీస్ ప్రోడక్ట్ 160 రూపీస్ ప్రోడక్ట్ లాగానే ఉంటది. హ్యాండీగా ఉంది, బాగుంది, టఫ్ ప్లాస్టిక్ కే అంతవరకు అయితే బాగుంది. బట్ ఎంత కాదన్నా అది 160 రూపీస్ ప్రోడక్టే కాబట్టి దానికి తగ్గట్టే కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. మనం భయంకరంగా యూజ్ చేసాము అన్న కొంచెం జాగ్రత్తగా కాకుండా ఎడాపడా వాడేసాము అంటే డెఫినెట్లీ పాడైపోతుంది అది. ఎందుకంటే వాడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, 160 రూపీస్ లో అడ్జస్ట్మెంట్స్ చేసుకునేలాగా ఉండదు కదా, పోతే ఇంకొకటి కొనుక్కుంటారులే అన్నట్లుగానే ఉంటది. సో ఇంకా డీటెయిల్డ్ గా ఎలా ఉంది అనేది 1 మంత్ తర్వాత చెప్తానండి. అట్లీస్ట్ 1 మంత్ అన్న యూజ్ చేయాలి కదా, ఆ తర్వాత ప్రోడక్ట్ ఎంత వరకు వర్తబుల్ అని మనకు తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ 160 రూపీస్ కి ట్రై చేయొచ్చు, హ్యాండీగా ఉంది, బాగుంది, ఎన్నాళ్ళు వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. 160 రూపీస్. లాస్ట్ టైం వీడియోలో కూడా నన్ను అడిగారు కదా, 700-800 రూపీస్ ట్రైపాడ్ కాకుండా ఏదైనా చిన్నగా సెట్ చేసి మాకు చెప్పండి, ఎట్లన్నా తక్కువలో కుదురుతుందా, ఉంటుందా అని చెప్పి అడిగారు కొంతమంది కామెంట్స్ లో. బట్ అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.